బయలుదేరి మతంగ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఆ మతంగ మహర్షి ఆశ్రమము కొంత దూరంలో ఉందనగా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి ఇదే మతంగ మహర్షి ఆశ్రమము కాబోలు అనుకుంటూ వచ్చాడండి. అక్కడ వృద్ధాప్యమైపోయి నిరంతరం కూడా శ్రీరామ 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 అంటూ రాముణ్ణి మాత్రమే జపిస్తూ తన గురువు చెప్పినటువంటి ఆ మతంగ మహర్షి చెప్పినటువంటి మాటలపైన విశ్వాసం ఉంచి ఎప్పుడు శ్రీరాముడు వస్తాడని చెప్పి కళ్ళు కాయలు కాచిపోయేలాగా చూస్తూ శబరి తరిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళాడు. ఈ రామ లక్ష్మణుల్ని చూడగానే వెంటనే శబరి గుర్తించి ఆ శ్రీరాముడు పాదాలకు వచ్చి పాదక్రాంతరాలై నమస్కరించింది. అప్పుడు శ్రీరాముడు అడిగాడు, అమ్మా శబరి, నీ తపస్సు బాగా జరుగుతుంది కదా, నీ సాధన బాగా జరుగుతుంది కదా అని చెప్పి శ్రీరాముడు అడిగాడు. అప్పుడు శబరి చెప్పింది, ఎంతవరకు నేను తపస్సు చేశాను, నేడు నీ దర్శనము, ఆ తపస్సుకి ఫలితమే నీ దర్శనము రామచంద్ర అని చెప్పన్నాడు. చూడు, ఎంతవరకు నేను తపస్సు చేశాను, నా గురువు, నువ్వు పంచవటి తీరానికి వచ్చినప్పటికీ నా గురువు అంతర్ధాన దేహాన్ని విడిచిపెట్టి స్వర్గస్థుడయ్యాడు. వెళ్తూ వెళ్తూ నా గురువు చెప్పారు, స్త్రీని అబలనని చెప్పి నన్ను ఎవరు కూడా ఆశ్రయించకపోతే నేను సేవలు చేస్తూ ఉంటే నా గురువు నా సేవలకి సంతృప్తి చెంది నన్ను స్వీకరించి శ్రీరాముడు వస్తాడు, అంతవరకు నువ్వు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండు, అతని దర్శనం అయిపోయిన తర్వాత అదే నీ తపస్సుకు ముక్తిగా భావించు, అప్పుడు నువ్వు స్వర్గస్థురాలు అయిపోదు అని చెప్పాడు. రామచంద్ర, నీ దర్శన భాగ్యము ఇంతకాలానికి కలిగింది అని చెప్పి అనేక ఫలాలన్నీ కూడా తీసుకుని వచ్చి రామచంద్రమూర్తికి అర్పించి ఆ రామచంద్రమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది శబరి తన గురువులు ఎక్కడికైతే వెళ్ళారో ఆ విధముగా తను కూడా స్వర్గస్థురాలు అయిపోయింది. శ్రీరామచంద్రమూర్తికి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.